హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. గత కొన్ని గంటలుగా పూనం పాండే చనిపోయినట్లు నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె మహానటి కాదు, 32 ఏండ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్ తో ఒక నటి చనిపోవడం నిజంగా బాధాకరం. 2011 క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా భారత్ కప్ గెలవాలని అతి ఉత్సాహంతో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో సంచలనం సృష్టించాయి. ఆ దెబ్బతో అందరి దృష్టి ఆమెపై పడింది. ఆమెలో కెరియర్ లో పైకి రావడానికి అవసరమైన సెన్సేషనలిజం, దూకుడు పుష్కలంగా ఉన్నాయి. ఇక పర్సనల్ విషయానికి వస్తే ఆమె భర్త తనని హింసిస్తున్నాడని కేసు పెట్టి అతన్ని దూరంగా ఉంచింది. ఇక నిన్న ఉదయం ఆమె సెర్వికల్ క్యాన్సర్ తో మరణించిందన్న వార్త ఎప్పుడో మధ్యాహ్నం వచ్చింది. ఈ వార్త ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమె టీం వారు ప్రకటించారు. నిజానికి సెర్వికల్ క్యాన్సర్ చాలా సుదీర్ఘమైన ప్రాసెస్ ఉన్న ప్రమాదకర ప్రాణాంతక వ్యాధి. ఆమె 4 రోజుల క్రితం వరకు కూడా ఇన్స్టాగ్రామ్ లో హుషారుగానే కనిపించింది. ఆమె ఏ హాస్పిటల్లో మరణించింది, ఏం జరిగింది అనే వివరాలేవి ఇప్పటి వరకు తెలియలేదు. ఆమె డెడ్ బాడీని ఎవరు చూడలేదు. ఇక ఇన్స్టాగ్రామ్ ప్రకటన తప్ప వేరే ఆధారం లేదు. ఆమె కుటుంబ సభ్యులు అందుబాటులో లేరు. ఆ ఒక ప్రకటన మొత్తం దేశాన్ని నమ్మించగలిగింది. ఆమె చావు కబురు వినగానే కంగనా రనౌత్ నుండి ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని తెలియజేశారు. ప్రముఖుల మరణాల గురించి ఒక్కోసారి తప్పుడు వార్తలు వస్తుంటాయి. చాలా సార్లు అవి పొరపాటుగా వచ్చేవే అయ్యుంటాయి. ఇవాళ కాకుంటే కొద్ది రోజుల తర్వాతైనా అవి నిజమవుతుంటాయి. ఆమె మరణించి ఉండకపోతే కేవలం సెన్సేషన్ చేయడానికే నాటకం ఆడి ఉంటే అది చాలా ఘోరమైన నేరంగా పరిణగించాల్సి ఉంటుంది. సెన్సేషనలిజం ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటుంది. అంతేకాదు, ఇది మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఒక సున్నితమైన విషయంతో పరాచకలాడటమే. ఈ వార్త ఎంతో మంది సర్వైకల్ క్యాన్సర్ బాధితులైన మహిళల్ని కలవరపెట్టే ఉంటుంది. పూనం పాండే మరణించి ఉండకూడదని, ఆమె నాటకం ఆడే ఉండాలని, అందుకు తగ్గ చర్య ఆమె మీద తీసుకున్నా సరే, ఒకవేళ ఆమె ఏదైనా దాడికి గురైందా లేదా అనే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం వివరించాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.